ఇడ్లీ దోశల్లోకైనా వేడివేడి అన్నంలోకైనా రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఉల్లిపాయతో పచ్చడి చేసుకోండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు వాడుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడి చేస్తారని ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. ప్యాన్ వేడి చేసుకుని మెంతులు, జీలకర్ర, ఆవాలు మంచిగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలని మిక్సీలో కానీ చాపర్లో కానీ వేసుకుని కచ్చా పెచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని పల్లి గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారేటప్పుడు ఆవాలు, జీలకర్ర పొడి వేసుకుని కారం, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకొని నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకున్న చింతపండు వేసుకుని కలుపుకుని బాగా వేయించుకోవాలి. బెల్లం పొడి వేసుకుని ఆయిల్ తేలే వరకు కలుపుకుంటూ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఆర్గానిక్ హనీ, గిరికవ్ గీ కోసం లేదా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా మంచి క్వాలిటీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, కిచిడి, పొంగల్, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్సెస్ కావాలంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు.